శంకరి రా కదల్ రా పేరుతో టీడీపీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలు చాలా సక్సెస్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఏదైతే రాజమండ్రి నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలోని కాతేరులో నిర్వహిస్తున్న సభకు దాదాపుగా 2 లక్షల మంది వస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతున్న పరిస్థితి ఏదైతే రా కదల్ రా సభలకు సంబంధించి చూద్దాం. రా కదల్ రాలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధి కాతేరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను గోదావరి 4th బ్రిడ్జి సమీప కాతేరులోని తిరుమల విద్యా సంస్థల సమీపాన 23 ఎకరాల విశాలమైన మల్లు లేఅవుట్ లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30,000 మంది వచ్చేలా ఆయా నేతలు బాధ్యతలు తీసుకుని ప్రచారం చేశారు. మొత్తం 2 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను 3 రోజుల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు కెఎస్ జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పరిశీలించారు. నిన్న కూడా వారు ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైట్, ఇక ఈరోజు కాతేరులో నిర్వహించే రా కదల్ రా సభకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయని టీడీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, సమాచారం ఏంటి? పవన్, ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలోని మల్లు లేఅవుట్ లో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మొత్తంగా 23 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి రానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. 23 ఎకరాల్లో ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఈ రోజు 10 గంటలకు చంద్రబాబు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంన ఏదైతే కాతేరులో బహిరంగ సభ జరుగుతుందో మల్లు లేఅవుట్ లో అక్కడికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అంటే ఉదయం మొత్తం 12 గంటల 45 నిమిషాల నుంచి 1:50 వరకు కూడా చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామం నుంచి బయలుదేరి గుంటూరు వెళ్తారు. అయితే ప్రస్తుతం మాత్రం 23 ఎకరాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. రా కదల్ రా బహిరంగ సభకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆ బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున జనం లక్షలాది మంది తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. వాహనాలు అంటే వివిధ నియోజకవర్గాల నుంచి రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి అదనున్న జనం తరలి రానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ కోసం సదుపాయం ఏర్పాటు చేశారు. సుమారుగా 2 లక్షల మంది ఈ రోజు బహిరంగ సభకు వస్తారని కూడా టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని ఈ రోజు జరిగే బహిరంగ సభకు తరలి వెళ్లాలని కూడా టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. మరో పక్క చూస్తే కనుక జనసేన టీడీపీ నేతలు కూడా ఈ రోజు బహిరంగ సభకు హాజరు కానున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక అంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 20వ తారీఖున మండపేటలో రా కదలిరా బహిరంగ సభ జరిగింది. అక్కడ జనం బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా ఈ రోజు కూడా భారీ స్థాయిలో జనం రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభ విజయవంతం చేయాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో 11 గంటలకే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామానికి టీడీపీ జనసేన శ్రేణులతో పాటు స్థానికులు కూడా చేరుకునే అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్